అక్కడ ఏముంది, ఏం జరిగిన తర్వాత వాళ్ళ బావమడిది శివప్రకాష్ రెడ్డి గారు ఫోన్ చేస్తే అక్కడికి పోయిన వ్యక్తి, అక్కడ పోయిన తర్వాత ఆయన గంగిరెడ్డి గారు ఏదో చేస్తుంటే అమాయకంగా నిలబడుకొని చూస్తున్నాడు తప్ప ఇంకో రకమైన కార్యక్రమం కాదు. ఈయన తుడిసింది లేదు, ఏం లేదు. గంగిరెడ్డి గారి పాత్ర అయితే ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా గంగిరెడ్డి గారు చేసినారు కాబట్టి అప్పుడు తెలియదు. ఇదిరా అసలు నిజం. అమాయకుడు రా అవినాష్ అన్న. ఏం తప్పు చేశాడు ఆయన? ఆడెవడో వచ్చి సొంతం చిన్న ఆయన్ని గొడ్డలు పెట్టి నరుకుతుంటే, ఇంకొకటి వచ్చి కుట్లేస్తుంటే, ఇంకొకటి వచ్చి రక్తం తుడుస్తుంటే, ఇంకొకటి వచ్చి దుప్పట్లో మడతెడుతుంటే ఏమీ తెలియని వాడిలాగా చేతులు కట్టుకొని నుంచొని చూస్తూ ఉన్నాడు రా. అంతటా అమాయకుడు రా అవినాష్ అన్న. అటువంటి వ్యక్తిని పట్టుకొని మీరు నిందలేస్తారా? చంపేశాడు, చంపించేశాడు అని చెప్పేసి మాట్లాడతారా? ఏం చేశాడు ఆయన? సొంతం చిన్నాయన్ని కళ్ళెదురుగా చంపుతున్నా, రక్తం తుడుస్తున్నా, గుడ్డలో చుట్టేస్తున్నా, కుట్లు వేస్తున్నా సరే ఏమీ చేయని వాడిలాగా చేతులు కట్టుకొని చూశాడు రా. అదేరా ఆయన చేసిన తప్పు. ఈరోజు ఆయన మీద నిందలేస్తారా పాపం? ఈరోజు రాష్ట్రం అంతా పరువు పోయింది పాపం. మా అన్నది ఎదవైపోయాడు ఆయన. నీకు కూడా బుద్ధి లేదు అవినాష్ అన్న. ఈరోజు మీ సొంతం చెన్నైని వాడెవడో వచ్చి చంపేసి, వాడెవడో వచ్చి రక్తం తుడిసేసి, వాడెవడో వచ్చి కుట్లేసి, వాడెవడో వచ్చి దుప్పట్లో మడతెడుతుంటే ఇవన్నీ తెలిసి నువ్వు పనికిమాలోడు మాదిరి సైలెంట్ గా నించున్నావు. బయటకు వచ్చి చెప్పాలి కదా. చివరికి మీ పనికిమాల సాక్షి పేపర్లో నారాసుర రక్త చరిత్ర అని రాసిన రోజున సరే బయటకు వచ్చి చెప్పాలి కదా. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ అప్పుడల్లా నీ చేతులు కట్టుకొని చూస్తూ ఉన్నా, నాకంతా తెలుసని చెప్పా. అట్లా చెప్పలా. చివరికి మీ పనికిమాలన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీ బాబాయ్ చౌన్ అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి అయ్యాడు ఈ రాష్ట్రానికి. వీధి వీధి తిరిగి మా బాబాయిని చంపేశారు చంద్రబాబు నాయుడు మా బాబాయ్ చౌకు కారణం అని పనికిమాల మాటలన్నీ చెప్తుంటే ఆ రోజున అసలు నువ్వు బయటకు వచ్చి మాట్లాడావా? మాట్లాడాలి కదా. ఈ రోజు ఏమైపోయింది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం నువ్వు ఎదవైపోయావు. చంపించింది అవినాశే, చంపేసింది అవినాశే అని మొత్తం అవినాష్ రెడ్డి మొత్తం నీ మీద పడేసారు. చివరికి మీ నాన్నని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోకపోతే ఎట్లా నువ్వు? ఇప్పటికైనా బయటికి రా. ఎదవైంది చాలు. ఈ రోజు మీ మాంగారు చెప్పారు కదా, పాప వాడికి ఏం తెలియదు, ఏమీ చేయలేని పరిస్థితి, చేతులు కట్టుకొని నించున్నాడు, అదే ఆయన చేసిన తప్ప అని ఆయన చెప్తున్నాడు కదా. కాబట్టి బయటికి రా. నువ్వు కూడా బయటకు వచ్చి నిజం చెప్పు. అసలు ఆ రోజు ఏం జరిగింది? దీని వెనక ఎవరున్నారు? ఎవడు ఎందుకు చంపాడు? ఎవడు ఎందుకు కుట్లేశాడు? ఎవడు ఎందుకు రక్తం తుడిచాడు? ఎవడు ఎందుకు దుప్పట్లో మడతెట్టాడు? ఎందుకు గుండెపోటు అని చెప్పారు? ఎందుకు ఆ గుండెపోటు కాస్త గుడ్డలపోటుగా మారింది? ఇవన్నీ కూడా నువ్వు బయటకు వచ్చి చెప్తే నువ్వు ఎదవకుండా ఉంటావు. ఈ రోజు మీ బాబాయ్ అడ్డం పెట్టుకొని మీ అన్న జగన్మోహన్ ముఖ్యమంత్రి అయ్యాడు, బాగానే సేఫ్ గా ఉన్నాడు, ఆయన ఎవడు ఏమన్నట్లా అందరు నిన్నే అంటున్నారు. నేను అంటుంటే గుండె బాధేస్తుంది. కాబట్టి బాబాయికి వచ్చిన గొడ్డల పొడితో వచ్చిన గుండెపోటు కారకులు ఎవరు? ఏం జరిగింది మొత్తం నువ్వే చెప్పాలా, లేకపోతే నువ్వే ఎదవైపోతావు. గుర్తుపెట్టుకో. బయటికి రా.